నమస్కారం సార్. నమస్కారం. సార్ మీ పేరు? నా పేరు సూర్యనారాయణ. అబ్బులు అంటారు నిఖిలేన్. సార్ మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగుపెట్టారు సార్? 2014లో వచ్చాను. సార్ మీకు గ్రంథ్ శ్రీనివాస్ గారికి ఎప్పటి నుంచి ఇలా రాజకీయంగా అనుభవం ఉంది సార్? వచ్చేవాడి వార్డు 20 ఆయన ఎక్కువ కలిసిపోయి ఉంటాం. ఆయన ఈ 2014 నుంచి ఎదురుకు వచ్చారు కాబట్టి ఆయనతో పాటు మేము కూడా ఎదురు తిరుగుతూ ఎదురుకు వచ్చాము. సార్ 2019 నుంచి 2019 ముందు 2019 తర్వాత జరిగిన అభివృద్ధి చెప్పగలరా సార్ భీమవరం? నేను 19 ముందర ఏమి లేవండి. నేను వచ్చిన తర్వాత మన అమ్మగారు మంత్రి గారు చూసారంటే ఏ అభివృద్ధి జరిగినా అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, ఒక 80 ఎకరాలు కొనడం ఏం జరిగినా ఈయన వచ్చిన తర్వాత జరిగింది అభివృద్ధి. మీ వార్డులో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే జస్ట్ లైక్ త్రాగునీటి సమస్య, లేకపోతే డ్రైనేజ్ సమస్య, రోడ్లు, స్కూళ్ళు కానీ ఏదన్నా ప్రాబ్లం ఉన్నాయి ఎప్పుడైనా ఆయన దృష్టికి తీసుకెళ్ళారా? ఏం నిజంగా ఆయన చెప్తే వెంటనే అధికారులతో మాట్లాడి వెంటనే ఆఫీసర్లు ఫోన్ చేసి వెంటనే చేసేయమని వెంటనే ఆయన చెప్పేస్తారు. 5 నిమిషాలు పని అయిపోతుంది. ఏ పని అయినా రేపు మోపంటాను ఉండదు ఆయన. మీకు ఎలా సపోర్ట్ చేసేవారు సార్ గ్రంథ్ శ్రీనివాస్ గారు? సపోర్ట్ ఇప్పుడు కూడా ఆయన సపోర్ట్. మీ మాటల్లో చెప్పండి, భీమవరంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఈ 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు అంత ముందు లేదంటే 5 సంవత్సరాల్లో గతిశీలి గారు వచ్చిన తర్వాతే రోడ్లు లేని ఉండే పైపేసామని ఉండే, ఒక రోడ్లు పల్లెటూళ్ళ రోడ్లు ఉండే, విలేజ్లో రోడ్లు ఉండే, భీమవరం రోడ్లు ఉండే, అన్నీ కూడా ఆయన వచ్చిన తర్వాత ఆయన తోటే చేయాలి. మీ ఎమ్మెల్యే గారు మినిస్టర్ పదవిని కూడా తృణప్రాయంగా వదులుకున్నారు, అది ఎందుకంటారు? ఆయన ఉన్నారంటే అనుకున్నారు కాక ఈ లోకం కూడా వచ్చిందండి. రాజధాని మనకు కావాలి. రాజధాని కావాలంటే మనం దాన్ని వదిలేసుకుంటే దీన్ని మనకి ప్రజలకు ఉపయోగపడేది రాజధాని వస్తే మనకు అన్నిటికీ బాగుంటుంది అని దాన్ని రాజధాని పైన ఈ రోగం వచ్చిన మూలన ఇక దాన్ని వదిలేసి దీని గురించి దాన్ని వదిలేసుకున్నారు. జిల్లా కేంద్రం గురించి. జిల్లా కేంద్రం సార్ కరోనా సమయంలో విలయతాండవం చేసింది, ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటి వరకు చేసిన ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యే వచ్చి మీకు ఏదైనా హెల్ప్ చేసి పెట్టారు? ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు మన ఎమ్మెల్యే గారే టిడ్కో ఇళ్ళు అన్నీ చూసి మంచి చెట్లు చూసి రోజు తిరగడం, మన అందరికీ ఆదేశాలు ఇవ్వడం, ఎవరికి లోటు లేకుండా భయం లేకుండా మేము ఉన్నాం మిగతా కానీ చెప్పడం వల్ల వాళ్ళకి ఒక సేఫ్టీగా చేసి వాళ్ళు కొంత భయం లేకుండా ఉన్నారండి అందరూ. మీరు కానీ మీ వార్డులో ఎవరైనా ఇది కష్టం అని ఎప్పుడైనా గ్రంథి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళారా? కష్టం అన్నది రాలేదు. వస్తే మాత్రం 2 నిమిషాల్లోనే ఆయన ఫాలో అయిపోతారు. ఏదైనా వచ్చినా గొడవ వచ్చినా ఏదో వచ్చినా అది ఎక్కడ అంటే ఫోన్ చేసి రాకపోతే పియ్యని కాగేసి వెంటనే అంతా చెప్పి ఇది వెంటనే అయిపోవాలి. 2 నిమిషాలు పని అయిపోవాలి. అంతే తప్ప కూర్చోమండం కానీ రేపని కానీ మాపని కానీ ఆయన చెప్పరు. వెంటనే చేసి పెట్టుకోవాలి ఏ పని అయితే సార్. సార్ మీరు వార్డు ప్రెసిడెంట్, ఒక సామాన్యుడు వెళ్తే ఎమ్మెల్యే గారి ఇంట్లో ఎలా ఉంటుంది సార్ రిసీవింగ్? ఆయన సొంత లేదండి, వాళ్ళ సొంత ఇలాగే ఉంటాం నా ఇంట్లో. ఇంకా మా తన భేదాలు ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంటాం, ఫ్రీగా మాట్లాడతారు. సామాన్యుడు వెళ్తే ఎలా ఉంటుంది సార్? ఎవరికైనా సరే, ఎవరికైనా ఒకటే ట్రీట్మెంట్. ఎవరికైనా ఫ్రీగా మాట్లాడు ఏంటని అడుగుతారు తప్ప పాపని కూర్చోబడి తమతో మాట్లాడటం అన్న మాట రాదు. మనకి 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి సార్. అనిబాబు గారు, గ్రంథ్ శ్రీనివాస్ గారు ఇద్దరు నిలబడుతున్నారు. ఎవరైతే మీకు బెస్ట్ సార్? ఎమ్మెల్యే గారు మెచ్చుకోమండి. అదే ఎమ్మెల్యేగా మేము చూడాలంటే ఆయన గెలుచుకోవచ్చు. అభివృద్ధి కూడా ఆయన వల్ల అయింది.
రేపు జరగకపోతే ఆయన నెగ్గించుకుంటాం. ఆయన మళ్ళీ అభివృద్ధి పెంచుకుంటా శుభ్రంగా భీమవరం అన్నదే స్వతంత్రంగా తీసిస్తారు. అయినా ఎమ్మెల్యేగా మేము చూస్తాం, మళ్ళీ అయినా గెలిపించుకుంటాం. మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి సార్? ఎందుకంటే ఒకటి మామూలుగా ఆఫర్ ఇచ్చి ఎలా వచ్చి అన్నీ కూడా వాళ్ళకే మరి అన్నీ చెప్పి చేస్తాం కదా. సార్ మీ మీ వార్డులో ఓటింగ్ ఎంత ఉంటుంది సార్? 4,000 దాకా ఉంటుంది. 20 వార్డులో 4,000 ఓటర్స్ ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారికి మీరు ఇచ్చే మెజారిటీ ఎంత సార్ ఈసారి? నా 100 దాకా ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కృతజ్ఞతలు సార్.